వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోహెడా ఫ్రూట్ మార్కెట్ లో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేందర్ ప్రెస్ మీట్. రాజధాని అమరావతిపై 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు వ్యతిరేకంగా నీ కుట్రలు ఇక సాగవు జగన్. పంచమూర్తి అనురాధ. విజయ్ ఎఫ్ఐఆర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష. కోహెడా ఫ్రూట్ మార్కెట్ లో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ నాయకులు. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారికి, మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు మిత్రులు సుధీర్ రెడ్డి గారికి, అంబర్పేట్ శాసనసభ్యులు మిత్రులు కాలేరు వెంకటేష్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు క్యామ మల్లేశం గారికి, తమ్ముడు ఎర్రొల్ల శ్రీనివాస్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, కొత్తగా చైర్మన్ అయినటువంటి మన ఇబ్రాహీంపట్నం చైర్మన్ సుదర్శన్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, రామ్ నరసింహ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, చక్రవర్తి గారికి, ఇంకా పేర్లు ఏదైనా మర్చిపోతే తప్పట్టుకోవద్దు, రమణ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నరసింహ చెప్పినా కదా. అయితే ఈరోజు ఇక్కడ రాజకీయాలు కాదు, మేమేం నిజంగా రాజకీయాల కోసం రాలేదు, రైతుల కోసం వచ్చాం. సమస్య ఇది బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా కాదు, సమస్య రైతులది. ఒకరిదా ఇద్దరిదా కాదు, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ భూమి తీసుకోవడానికి మా సుధీర్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ కంజెషను, పొల్యూషను, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 ఎకరాలు సేకరించడానికి పెద్దలు పాపం కిషన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, లక్షలాది మంది రైతుల కోసం పాపం కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ భూమి సేకరణలో ఆయన సహకరించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేందర్ ప్రెస్ మీట్. అమరావతికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని పేరుని ప్రపోజ్ చేశారో దాని విషయంలో జరుగుతున్నటువంటి అనేక రకాల చర్చలు మనందరం కూడా వింటున్నాం. కొంతమందికి ఆ విషయంలో ఒక మంచి ఆలోచనలు వచ్చినా ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం దాని మీద అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేయటమే కానీ ట్రోల్స్ చేయటమే కానీ జరుగుతుంది. మరి నిన్న ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ కూడా విజయ్ కుమార్ గారు, ఇంకో 2 రోజుల క్రితం వాళ్ళ పట్టాభి వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు అయితే నిన్నేదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏదో చూపించారు. ఏంటిదంటే అది మీకు కూడా ఆ విషయాన్ని నేను ఒకసారి చూపించదలుచుకున్నా. ఈ విధంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన సొంతగా తయారు చేసుకుని దానిలో
ఏవో కొన్ని ఇంతింత ఖర్చులైన పర్ ఎస్ఎఫ్టీకి అని చెప్పి తను తయారు చేసుకున్నది కాబట్టి నచ్చిన రేట్లు ఆయన వేసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడిన దానిలో ఈ పేపర్ వరకు మాత్రమే చూపించారు, కానీ దీనికి సంబంధించినటువంటి ఎక్కడ ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఆయన ప్రభుత్వంలోనే కదా ఉన్నారు, ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది అది జీవో పరంగా కానీ టెండర్ల పరంగా కానీ ఎక్కడా కూడా చూపించలేదు, చూపించే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే వాస్తవం వేరు, ఆయన చెప్తున్నది వేరు. కాబట్టి మరి ఆయనకి నేను ఇప్పుడు వాస్తవాలేంటని చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఆయనకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలియచేయాలి కూడా. అది మా బాధ్యత. ఏంటిదంటే సిఆర్డిఏ బిల్డింగ్ 2017లో సిఆర్డిఏ బిల్డింగ్ కి వాళ్ళు పిలిచినటువంటి టెండర్లు ఎస్టిమేషన్ G+1 అప్పుడు దాదాపు 39.69 అంటే 40 కోట్ల రూపాయలు. తర్వాత దాన్ని 2018లో G+7 కింద మార్చి ఇంకొక అదనపు 43 కోట్లు అంటే మొత్తం మీద ఒక 85 కోట్ల రూపాయలు G+7 బిల్డింగ్ కి 2018లో కొటేషన్స్ పిలవడం జరిగింది. రాజధాని అమరావతిపై 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు వ్యతిరేకంగా నీ కుట్రలు ఇక సాగవు జగన్. పంచమూర్తి అనురాధ. అందరికీ కూడా నమస్కారం అండి. వైసీపీ పార్టీ ఒక డ్రామా కంపెనీ లాగా తయారైంది. రాజధాని విషయం మీద పూటకొక మాట మాట్లాడటమే కాకుండా మొన్న ఉభయ సభల్లో రాజధాని క్యాపిటలే సిటీ అమరావతి అని చెప్పి పాస్ ఆన్ అయినప్పుడు కూడా వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది ఇప్పుడు అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోపిడీ చేసింది, 1000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి 1000 కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతూ ఉన్నారే, ఆ మనీ లాండరింగ్ ఏదైతే చేశారో ఆ కేసులో ఇరుక్కొని తిరుగుతున్నారు చూసారా, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఈ దోపిడీ డబ్బుతో సాక్షి ఛానల్, సాక్షి పేపరు పెట్టి ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బ్లాక్మెయిలింగ్ చేసి మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ పేరుతో మరి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి మైనింగ్కి సంబంధించిన స్థలాలన్నీ కూడా తీసుకొని దోపిడీ చేస్తున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. ఆ మైనింగ్ సంబంధించినవి అన్నీ కూడా లీజుకి తీసుకొని మరి దోపిడీ చేశారు కదా, దాన్ని దోపిడీ అని అంటారు. అట్లాగే మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని డిజిటల్ మార్కెటింగ్లో అమ్మకుండా ఈరోజు ఆనాడు క్యాష్ లావాదేవీలు చేసి నెలకి 100 కోట్లు పైన బ్లాక్ మనీ సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు.
స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటుడు విజయ్ తో ప్రేమలో ఉన్నానంటూ సాగుతున్న ప్రచారంపై పరోక్షంగా స్పందించారు. ఈ ఊహాగానాలపై ఆమె నేరుగా వ్యాఖ్యానించకపోయినా తన సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని అర్థవంతమైన పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టుల వెనుక అంతర్యాన్ని విశ్లేషిస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో త్రిష షేర్ చేసిన కోట్స్ ఆకర్షిస్తున్నాయి. మనశ్శాంతిగా భంగం కలిగించే దేన్నైనా వదిలేయాలి. మీ విలువ మీకు తెలిసినప్పుడు ఇతరుల మాటలు మిమ్మల్ని బాధించలేవు అని అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్టు తనపై వస్తున్న పుకార్లకు సమాధానంగా పెట్టారని పలువురు భావిస్తున్నారు. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం అనే భావనను కూడా ఆమె పంచుకున్నారు. ఇటీవల వీరిద్దరూ విదేశాల్లో కలిశారంటూ కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో ఈ పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ఆ ఫోటోలో మార్ఫింగ్ చేసినవి కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ రూమర్ల నడుమ త్రిష తన కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె పలు భారీ చిత్రాలు నటిస్తూ బిజీగా ఉన్నారు. అనవసరమైన ప్రచారాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో కృష్ణాపూర్, రాంపూరు, గన్పూరు, రంగంపేట, ఏటిగడ్డ, మందాపూర్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను గ్రామాల్లో ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆనందం వెలువరిసింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పంతుల హరీష్ పటేల్ మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడు పేదల పక్షాన్ని నిలిచే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సామన యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, కృష్ణాపూర్ సర్పంచ్ స్వప్న, ఉషయ్య, ఉప సర్పంచ్ నిర్మల శేఖర్ తో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మాట్లాడతారు వాళ్ళ అన్న అన్న రైట్ కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై 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 మాతా, భారత్ 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 మాతా. జై 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 మాతా, భారత్ 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 మాతా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సరిపదా సరిపదా జెండా ఎగరేద్దాం. భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ. బీజేపీ జిందాబాద్, బీజేపీ. శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలతో జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆవిర్భవించింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ, ఏకాత్మత, మానవతావాదం. అంత్యోదయ అంటే చిట్ట చివర ఉన్న వ్యక్తి, పేద కూడా ఏదైతే ప్రతిఫలాలు ఉన్నతవంతులయో చిట్ట ఉన్న పేద వ్యక్తులు కూడా అదే ఫలాలు అందాలని ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడు అటల్ బిహార్ వాజ్పేయి. ఈయన ఈ పార్టీ పడిన తర్వాత విలువబడిన ఒకటే ఒక ఓటు తక్కువ పడినా కానీ ఆ రోజు పదవిని తృణ వదిలేసిండు. అంటే సిద్ధాంతాలు ముందు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 ఎంపీల నుంచి 3వ ప్రధానమంత్రిగా ఈ విలువలు తోడ్పడి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు శాంక్షన్ చేయబడింది. అదే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మనకు నిధులు విడుదల చేయండి. అలాగే ఉచిత రేషన్ ఈ పేదలకు, కడి పేదలకు ఇప్పటికే ఈ మంత్ 3 నెలలకు సరిపోయేంత రేషన్
ఇప్పటికీ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు 19 రాష్ట్రాల్లో అలాగే 4 కేంద్ర ప్రాంతాల్లో మన పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కంపల్సరీగా మేము అధికారంలోకి వస్తాం. ఒకప్పుడు ఏమీ లేని ఇక్కడ మీకు ఈరోజు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఈరోజు 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈరోజు మేము కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు మీకు గెలిచాం. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ పైన కాషాయ జెండా రెపరెపలు ఆడిస్తాం. ఈరోజు ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవమైన రామ మందిరం నిర్మాణం గత 5 సంవత్సరాల నుంచి ఉన్న రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే ఈరోజు సహకారమైంది. అలాగే 370 జమ్మూ కాశ్మీర్ కున్న 370 సపరేట్ తీసేసి ఒక దేశంలో జెండాలు 2 సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు దానికి కట్టుబడి 370 ఆర్టికల్ తీసేసింది. అలాగే ముస్లిం మహిళలకు అన్యాయం అని చెప్పేసి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. చెగాడి వాళ్లపల్లికి చెందిన 6 అన్నదమ్ములు ఉమ్మడి ఆస్తి వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. సుమారు 30 ఎకరాల ఉమ్మడి భూమిని మిగిలిన 5 సోదరులకు ఎటువంటి సమాచారం లేకుండానే 4వ సోదరుడైన రామచంద్రారెడ్డి తన కుటుంబ సభ్యుల పేట మ్యూటేషన్ చేయించుకోవడం వివాదానికి దారితీసింది. తన చదువుకున్న తెలివితేటలతో 10 సర్వే నెంబర్లో భూమిని తన భార్య సులోచన, పిల్లలైన సుదర్శన్, ఆనంద్, వివేక పేర్లపై మార్చించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన దిగి ఇతర వారసులకు తెలియకుండా మ్యూటేషన్ ఎలా చేస్తారని అధికారులు నిలదీశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ వాసుదేవ్ కుమార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఆస్తిని తమకు తిరిగి ఇప్పించాల్సిన బాధ్యతలు డిమాండ్ చేస్తున్నారు. మీరు 2 నిమిషాలు సైలెంట్ గా ఉన్నారంటే దానికి ఏం చేయాలో కొంచెం మీ కోపం, మీ ఆవేశం నాకు తెలుస్తా ఉంది, అర్థమవుతుందా? నేను కూడా ఇక్కడే కదా వచ్చింది. ఎంఆర్ఓ గారితో మాట్లాడాను. సార్ ఏమన్నారంటే, సార్ 2 నిమిషాలు 1/1 ఇక్కడే. నమస్తే, మాది ఎర్రవారిపల్లి మండలం కోటగడుపుల పంచాయతీ చెంగాడవల్లపల్లి బాధితులము. మా తాతకు 6 మంది కొడుకులు. 6 మంది కొడుకుల్లో ఒక ఆయన పెళ్లి కాకుండా చనిపోయినాడు. మిగతా 5 మందిలో రామచంద్రారెడ్డి అనే అతను ఈ 4 కలిసి కష్టపడి చదివిపించి ఆయన ప్రయోజకం చేసినారు. ప్రయోజకం చేసిన తర్వాత ఉండే ఆస్తులు పెద్దవాడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి మా తాత వచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేసినాడు. ఆయన తాత చనిపోతానే తాత పేరు మీద ఉండే ఆస్తులన్నీ అతని భార్య పేరు మీద, కొడగల పేరు మీద మొత్తం 30 ఎకరాల అబౌవ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ చేసి పెట్టుకున్నాడు. మేము 2022లో తెలిసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేసినాము. ముట్టడి చేసిన తర్వాత మాకు ఇంతవరకు తెలియదు. మేము ఏదైనా చేసినట్టు ఉంటే చేయిస్తాము, మిగతాటి చేయనికన్నా మేము మా ఆఫీస్ నుంచి ఎటువంటి ట్రాన్స్లేషన్ జరగకుండా చేయిస్తామని హామీ ఇచ్చినారు. తర్వాత 2-3 సార్లు తిరిగినాము, ఏం జరగలేదని చెప్పినారు. ఈ మధ్యలో మార్చి 11వ తేదీన ఆయన పేరు మీద ఉండే 8 ఎకరాలు కూడా తన కొడుకుల పేరు మీద ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నారు. మాకు ఇంటిమేషన్ లేకుండా మా భూములు, మేము అనుభవించే భూములు మీరెవరు వాళ్ళకి రాయించేదానికి మాకు న్యాయం చేస్తారా చేయరా? వెంటనే వాళ్ళ పేర్ల మీద 5 మంది పేరు మీద ఉండే ఖాతా నెంబర్లు వెంటనే క్యాన్సిల్ చేసి మీరు ఫీల్డ్ పైకి రండి. ఫీల్డ్ పైకి ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. భూమి ఉంటే భూమి మీద ఎవరు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. చెప్పు. ఎర్రవారిపాలెం మండలం కోటగడపల్లి పంచాయతీ సార్ మాది చెంగడవల్లపల్లి. మాది 6 మంది, మా మామూలు అందరూ 6 మంది అన్నలదమ్ములు. తాతగారు ఆస్తి సార్ అది. తాతగారు ఆస్తి 6 మంది అన్నలదమ్ములు. ఈయనకి వారిలో ఒక ఆయన చనిపోయాడు, మిగతా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక ఆయన బాగా చదువు పరంగా, రాజకీయ పరంగా బాగా ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన పట్టా కాగితాలు అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన హ్యాండ్ వర్క్లో పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకోకుండా అడిగితే కూడా ఇవ్వడు. ఏ పంచాయతీ చేసినా రాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ వల్ల ఇది చేసుకోండి అని చెప్పి ఈరోజు ఈడికొచ్చి ఈ పని చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత కూడా మేము వచ్చినాము, అడిగినాము, చేసినారు. ఇంతకు ముందు కూడా ఒకరోజు మండల ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినాము. ఎంఆర్ వాళ్ళందరూ మీకు చేస్తామని చెప్పినారు, కానీ ఏమీ చేయడం లేదు. న్యాయం చేస్తామని చెప్పినారు, కానీ ఏం చేయడం లేదు. వాళ్ళ రామచంద్రారెడ్డి, సులోచనమ్మ, సుదర్శన్ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఆనంద రెడ్డి వీళ్ళందరి పేర్లతో మా భూములు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారు సార్. ఎన్ని కుటుంబాలు మా 6 కుటుంబాలు సార్.
ప్రస్తుతానికైతే 5 మంది ఉన్నారు. కానీ మా భూములు ట్రాన్స్ఫర్ చేసేదానికి వీళ్ళెవరు మమ్మల్ని అడగకుండా వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒకసారి చెప్పినారు కదా సార్, మళ్ళీ మాకు ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ పరంగా ఆయనకు అన్ని బాగున్నాయి, బాగా తెలిసినాడు కాబట్టి ఇట్లా పని చేసినాడు. ఒకవేళ ఆయనకంటే తెలీదు, ఏదో వీళ్ళ గొడవలు కుటుంబ గొడవలు ఉంటాయి, వీళ్ళకి తెలీదా? వీళ్ళని అడగాలి కదా. వీళ్ళకేమి జీతాలు ఇవ్వడం లేదా? గవర్నమెంట్ వాళ్ళు కదా. రైతులకి ఎందుకు సార్ మీరు నష్టం చేస్తాండేది? అంటే రైతులు అంటే లెక్క లేదా? పనికిరాని వాళ్ళ ఎందుకు మీరు ఇట్లా మాట చేస్తాండేది? అది తాతగారు ఆస్తి కదా. తాతగారు ఆస్తి ఒకటికి ఎందుకు చేస్తారు? ఎట్లా చేస్తారు? దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత పెరుగుతున్న ధరలపై సిపిఐ సీనియర్ నేత నారాయణ చమత్కారకంగా స్పందించారు. తన ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో కనీసం కాఫీ టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, కేవలం పండ్లు తింటూ కాలం వెళ్లదించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి లంకలో బాపనయ్యలా తయారైంది అంటూ వ్యాఖ్యానించిన నారాయణ ఇది కేవలం తన సమస్య మాత్రమే కాదని దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎదుర్కొంటున్న సమస్య అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లున్నట్లో శని అన్న సామెతను గుర్తు చేస్తూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న సామాన్యుల ఇళ్లలో పొయ్యి వెలుగని పరిస్థితి కేంద్ర వైఫల్యమే కారణమని నారాయణ ధ్వజమెత్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోహెడా ఫ్రూట్ మార్కెట్ లో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేందర్ ప్రెస్ మీట్. రాజధాని అమరావతిపై 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు వ్యతిరేకంగా నీ కుట్రలు ఇక సాగవు జగన్. పంచమూర్తి అనురాధ. విజయ్ ఎఫ్ఐఆర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.